పరస్పరం విచ్ఛిన్నమైపోయాయి. కఠినాతి కఠిన సందర్భాలలోనూ వీరు ఒకటై కలిసి నిలవలేకపోతున్నారు. యూదులు క్రైస్తవుల పట్ల కనబరిచే వైషమ్యమే ముస్లిముల ఒక వర్గంలోని వారు మరొక వర్గాల పట్ల చూపిస్తున్నారు. ఇంకా అంతకంటే అధికమే అనవచ్చు. ఒక వర్గంలోని వారు ఎదుటి వర్గీయులను నీచపరచడానికి ఇతరులతో సైతం సహకరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిములు క్షీణదశ అధమగతికి లోనైతే ఆశ్చర్యపడనవసరం లేదు. ఇది వీరి స్వార్జితం. దైవం తన దివ్య గ్రంథంలో పేర్కొన్న శిక్ష యాతనలే వీరిపై ఆసన్నమయ్యాయి. అల్లా ఇలా సెలవిచ్చాడు: మిమ్మల్ని విభిన్న వర్గాలలో విభజించి వేయగా మీరు పరస్పరం హతమార్చుకోవడం కూడా దైవ శిక్షకు ఒక రూపమే. సోదరులారా, ఈ వర్గ భావనను రూపుమాపనంత వరకు భారతదేశంలోని ముస్లిములంతా అనుభవిస్తున్న ఈ శిక్ష నుంచి విమోచనం సాధ్యం కాదు. మీరు మీ శ్రేయాన్ని అభిలషిస్తే జాగు చేయక ఈ వర్గాన్ని నిర్మూలించండి. అన్యోన్యంగా